Dhruva, digital hub for reference and unique virtual address. ఇట్స్ అ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ డిజిటల్ అడ్రస్. దీన్ని ఎవరు డెవలప్ చేస్తారు? డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కమ్యూనికేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేయడం జరిగింది. సో దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే కంట్రీలోని ఈచ్ అండ్ ఎవ్రీ హోమ్ కి ఒక యూనిక్ డిజిటల్ అడ్రస్ ని క్రియేట్ చేయడం. సో ఈ ధృవ అనేది సేఫ్ అండ్ సెక్యూర్ అనమాట. సో దట్ యూజర్స్ ఈజీగా వాళ్ళ యాక్యురేట్ అడ్రస్ ని షేర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది మెయిన్ గా అడ్రస్ యాజ్ ఏ సర్వీస్ గా వర్క్ అవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని వర్క్ అవుతుంది అనమాట. సో ఈ ధృవాలో 2 ఇంపార్టెంట్ లేయర్స్ ఉంటాయి. ఫస్ట్ లేయర్ లో డిజిటల్ పోస్టల్ ఇండెక్స్ నెంబర్ డిజిపిన్, ఇది 10 డిజిట్ ఆల్ఫా న్యూమరికల్ కోడ్ అనమాట. ఇది ఏం చేస్తుంది? జియోగ్రఫిక్ కోఆర్డినేట్స్ ని రిప్రజెంట్ చేస్తుంది. లైక్ లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడినల్ గ్రిడ్ ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఈ డిజిపిన్ అనేది జియోస్పేషియల్ డేటాని యూజ్ చేసుకొని లొకేషన్స్ ని ఐడెంటిఫై చేస్తుంది. సెకండ్ లేయర్ లో డిజిటల్ అడ్రస్ లేయర్ అనమాట. ఇది యూజర్ సెంట్రిక్ అండ్ కన్సెంట్ బేస్డ్. సో యూజర్స్ వాళ్ళ యొక్క డిజిపిన్ ని అండ్ అడ్రస్ ని కస్టమైజ్ చేసుకోవచ్చు వాళ్ళకి నచ్చినట్లుగా. సో దీని యొక్క కీ ఫీచర్స్ చూసుకుంటే ప్రైవసీ అండ్ సెక్యూరిటీ ఇందులో ఎక్కువగా ఉంటుంది, అండ్ ఇంటర్ఆపరబిలిటీ అండ్ ఓపెన్నెస్. సో ఈజీగా యూజర్స్ అనే వాళ్ళు ఎడిట్ చేసుకోవచ్చు డిజిపిన్ ని కానీ అడ్రస్ ని కానీ. అండ్ స్కేలబిలిటీ, ట్రాన్స్పరెన్సీ అండ్ అకౌంటబిలిటీ అండ్ ఇన్నోవేషన్ ఫ్రెండ్లీ అన్నమాట.